నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పులివెందుల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయా లేదా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయబోతున్నారా? హైకోర్టులో ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎలాంటి అలజడ మొదలైంది? అసలు ఏం జరుగుతుంది ఈ ఉప ఎన్నికల ద్వారా? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొత్తానికి పులివెందుల్లో అయితే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారి అలజడి ఎలా ఉంటుందో ఏమో తెలియదు, వాళ్ళ నేతలతో సహా. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకున్నాం, పులివెందుల్లోనే ఓడిపోయారు. మరి ఉప ఎన్నికల్లో కూడా ఓడిపోతారా గెలుస్తారా ఏమో తెలియదు. మరి మొత్తానికి హైకోర్టులో ఎలాంటి తీర్పు ఇచ్చింది? ఏంటి సార్ దీని స్పందన? ఇప్పుడు హైకోర్టు డైరెక్షన్ అనేది కనుక మనం చూస్తే అక్షంతలు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లి వేసినటువంటి వాళ్ళకి. అయితే దీని వెనక పాలిటిక్స్ నడిచింది. ఏం పాలిటిక్స్ నడిచింది? రాజీనామా చేయాలి లోకేష్ అనేటువంటిది ఒక నినాదం తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నిరూపించలేకపోతే మీరు చేస్తారా రాజీనామా? జగన్మోహన్ రెడ్డి చేత రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్దాము అని చెప్పేసి అన్నారు. సరే, ఇప్పుడు ఈ హైకోర్టు ఏం చెప్పింది? చాలా క్లియర్గా వాళ్ళు వేసినటువంటి పిల్లులో ఎలాంటి ఆధారాలు, వాళ్ళు ఏదైతే అబ్జెక్షన్స్ రైట్ చేస్తున్నారో ఆ అబ్జెక్షన్కి సంబంధించినటువంటి ఆధారాలు ఒక్కటి కూడా లేవు. ఈ పిల్లుని విచారించేదానికి అర్హత కూడా లేదు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరిగినట్టు మీరు ఆధారాలు ప్రాథమికంగా కూడా చూపించలేకపోయారు అని చెప్పి హైకోర్టు చెప్పేసింది. అంటే దీన్ని బట్టి లేనటువంటి దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి కోర్టే వ్యాఖ్యానించింది కదా. అంటే దీన్ని ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలిగా. సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయితే విసురుకున్నారు కదా. నువ్వు ప్లేస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే, లేదా టైం నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అన్నట్టుగా ప్లేసు టైం చెప్పండి, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను, చర్చకు రమ్మని చెప్పి సవాల్ చేశారు. డైరెక్ట్గా లోకేష్ గారే చేశారు. అటువైపు నుంచి అంబటి రాంబాబు గారు, పేరు నాని గారు, లేదా కొడాలి నాని గారు వీళ్ళు వచ్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి వీళ్ళు సవాల్ చేశారు. సరే, వీళ్ళు చేయని లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేయని, పార్టీ అయితే ఒకటేగా. సో కాబట్టి వాళ్ళ సవాలు ఈ కోర్టు డైరెక్షన్ తోటి, కోర్టు చేసిన వ్యాఖ్యలతోటి వీగిపోయినట్టే భావించాలి కదా. అప్పుడు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, పులివెందులకు రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే డిఎస్సి అనే ఒకే అంశం మీద కనుక ఎలక్షన్కి వెళ్తే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనేమో వాళ్ళు చేసినట్టు అలిగేషన్స్ తప్పు అనుకోవాలి. అవును, అంతే కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేయాలని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కోర్టు డైరెక్షన్ ఏమిచ్చింది? చాలా క్లియర్గా వాళ్ళు పిల్లి వేయించారు. పిల్లి వేస్తే పిల్లి మొత్తం అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేస్తే ఎక్కడా కూడా ఈ ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం కూడా ప్రొడ్యూస్ చేయకుండా ఓన్లీ పిల్లి వేశారు. దాని మీద వాద ప్రతివాదనలు జరిగినప్పుడు అసలు ప్రతివాదులు ఇప్పుడు అసలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎవరు బాధితులు? డిఎస్సి పేపర్ లీక్ అయింది, లీక్ అయినందువల్ల నాకు జాబ్ రాలేదు అని మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మీ దగ్గరికి వస్తే పలానా అని చెప్పండి. అవును, ఆ వివరాలు లేకుండా మీరు పిల్లి ఎట్టేస్తారు? అసలు బాధితులే లేకుండా పిల్లి మీరు ఎట్టేస్తారని అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి బెదిరింపులు వచ్చాయి, అందుకని వాళ్ళు ముందుకు రావట్లేదు అని చెప్పి ఆర్గ్యూ చేశారు. అప్పుడు కోర్టు ఏముంది? ఇండివిజువల్గా దాదాపు 300 దాకా పిటిషన్లు ఉన్నాయి, మరి భయపడే వాళ్ళు అయితే పిటిషన్లు ఎట్టేస్తారు అని చెప్పేసి కోర్టు అడిగింది. పిటిషన్ ఆల్రెడీ వేశారు కదా, డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీద రకరకాల డౌట్స్ తోటి వాళ్ళు వేశారు. మరి వాళ్ళు వేసిన వాళ్ళు మీకు ధైర్యం ఎందుకు రారు? మీ దగ్గరికి రావాలి కదా. పైగా ఒక కమిటీ పెట్టారు. కమిటీ పెట్టి మీకు జాబ్ రాలేదని మీకు డౌట్ ఉంటే ఆ కమిటీ దగ్గరికి వెళ్తే మీకు ఎందుకు రాలేదో చెప్తారు అని కూడా చెప్పారు కదా. మరి ఇంకా మీరు పిల్లి ఎందుకు వేసినట్టు? ఎవరి తరపున మీరు వేశారు? ఇది రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం. కాబట్టి కోర్టు టైంని మీరు రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు. క్రిమినల్ కేసులు పెడతామని చెప్పింది వార్నింగ్. ఇట్లాంటి ఫాల్ట్ పిటిషన్లు పిల్లులు కనుక వేస్తే మేమైనా క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించేది కోర్టు. హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇంకంతకన్నా అవమానం ఏమైనా ఉంటుందా? గతంలో హైకోర్టు మెడికల్ కాలేజీల విషయంలో కూడా అదే జరిగింది కదా.
మెడికల్ కాలేజ్ విషయంలో కూడా అప్పుడు వేశారు. వేసినప్పుడు ఏం జరిగింది? అదే జరిగింది కదా. అప్పుడు కూడా ఏమైంది? పీపీపీ మోడల్ అనేది మొత్తం వరల్డ్ వైడ్ ఉంది. దేశం మొత్తం కూడా పీపీపీ మోడల్లో డెవలప్మెంట్ జరుగుతున్నాయి ప్రాజెక్టులు అన్నీ కూడా. మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి మెడికల్ కాలేజీలకి అని చెప్పి అబ్జెక్షన్ రైజ్ అప్పుడే కోర్టే అభ్యంతరం పెట్టింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ మీద. అప్పుడు కూడా ఇలానే చేశారు. ఇప్పుడు డిఎస్సి మీద చేశారు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ 16,000 మందిని అపాయింట్ చేశారు మెగా డిఎస్సి. 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించారు. నిర్వహించిన తర్వాత అది అపాయింట్మెంట్స్ అయిపోయినాయి, అందరు జాబ్ చేసుకుంటున్నారు. 1 year తర్వాత వీళ్ళు ఇలాంటి అలిగేషన్స్ రైజ్ చేశారు. ఫస్ట్ ఏంటి? పేపర్ లీక్ అని మొదలుపెట్టారు. పేపర్ లీక్ అయిందని. తర్వాత ఏమన్నారు? పేపర్ లీక్ కాదు, ఇంటర్వ్యూల్లో తప్పు చేశారు అని అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు? లేదు స్పోర్ట్స్ కోటాలో తప్పు ఉంది, స్పోర్ట్స్ కోటాలో మిస్టేక్స్ జరిగినాయి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? వాళ్ళు క్యాస్ట్ వైజ్ ఇచ్చుకున్నారు అని చెప్పి ఇంకొకటి అలిగేషన్ రైజ్ చేశారు. అంటే ఇట్లా బేస్లెస్ అలిగేషన్స్ రైజ్ చేశారు. ఆ బేస్లెస్ అలిగేషన్స్ తోటి కోర్టులో పిల్లి వేశారు. కోర్టు ఏముంది? ఇట్లాంటి బేస్లెస్ అలిగేషన్స్ తోటి తీసుకొచ్చి పిల్లి కనుక వేసి మా టైంని కనుక వేస్ట్ చేస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వ్యాఖ్యానించింది. అంటే వాళ్ళు చేసినటువంటి అలిగేషన్స్ తప్పు అని చెప్పి తేలింది. మరి తప్పు అయినప్పుడు రాజీనామా ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసి నైతికంగా ఎలక్షన్కి వెళ్తే పులివెందుల్లో ఏం జరిగింది అనేది ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కనుక చూస్తే మనకు అర్థమైపోతుంది. పులివెందుల కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలిచాడు. ఒంటిమిట్టలో కూటమి అభ్యర్థి గెలిచాడు జడ్పీటీసీగా. అవునా? అవును. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి పులివెందుల్లో కనుక ఉప ఎన్నికలకు వెళ్తే ఇదే డిఎస్సి అంశం మీద రిజల్ట్ ఏమొస్తుంది అనేది మనం కొత్తగా చెప్పవసరం లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి. సరే, ఒకవేళ తాను గెలుస్తారు అనుకునే ధైర్యం ఉంటే కనుక ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పి టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు? డిఎస్సికి సంబంధించినటువంటి ఏమీ లేకుండా ఉన్నట్టు క్రియేట్ చేశారు కాబట్టి మీరు రాజీనామా చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నట్టు డిమాండ్లో కూడా తప్పలేదు కదా. అసలు లోకేష్ గారు మళ్ళీ డిఎస్సికి అనౌన్స్ చేశారు ఇవాళ. ఏదో అక్టోబర్లోనే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇస్తాం, డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ డిఎస్సిని నిర్వహించి మళ్ళీ రిజల్ట్ మళ్ళీ మేము ఎగ్జామ్స్ టీచర్స్ని అపాయింట్ చేస్తామని చెప్పి చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్లాన్లు వేసిన, ఎన్ని స్కెచ్లు వేసిన ఫెయిల్ అయిపోతున్నాయి అంటారా సార్? అంటే మనం అంటాం కాదు కదా. ఇప్పుడు మనం జరిగిన దాన్ని మనం కొద్దిగా విశ్లేషించి పబ్లిక్ చెప్పడం వరకు మన బాధ్యత. ఇప్పుడు ఆయన పప్పులో కాలేస్తున్నారా, తప్పు చేస్తున్నారని మనం చెప్పడం కాదు కదా. కోర్టే చెప్పింది ఆధారాలు లేకుండా ఇలాంటి అలిగేషన్స్ చేసి డిస్టర్బ్ చేయమాకండి అని. సో అంతకన్నా ఏముంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటీవల వరకు కూడా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఆరోపణలకి కనీసం మినిమం ఆధారాలు ఇస్తే కోర్టు వాద ప్రతివాదాలు జరుగుతాయిగా. ఏం ఆధారాలు లేకుండా అసలు మీకు బాధితులు లేకుండా మీ కోర్టులో కేసు వేస్తే ఉపయోగం ఏంది? అమరావతి భూముల విషయంలో కూడా అదే జరిగిందిగా. అక్కడ రైతులు ఎవరు వచ్చి మా భూములు లాక్కుంటున్నారని చెప్పి పిటిషన్ ఇలా, కానీ వీళ్ళు పార్టీ వైపు నుంచి వేశారు. వేస్తే కోర్టు ఏముంది? ఎవరికైనా మాకు అన్యాయం జరిగిందని రైతులే రాలేదు కదా, మీరెందుకు వస్తున్నారని అడిగింది. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన మంగళగిరి, ఆయన ఈ పిటిషన్లు వేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇంకొక అతను వేశారు ఇప్పుడు దీని మీద, డిఎస్సి మీద. సో వాళ్ళు ముట్టికాయలు వేసింది హైకోర్టు. సో దీనికి ఫుల్ స్టాప్ పడాలని అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలంటున్నారు. మరి చేస్తారా? చేస్తే ఉప ఎన్నికలు వస్తే అప్పులు వందలకి వస్తే ఏంటి అనేది మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.